స్టూడెంట్స్, ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్స్లో మరి సెకండ్ పార్ట్ సంబంధించిన కొన్ని క్వశ్చన్లు ఏంటో చూద్దాము. సో ఇక్కడ ఈ ప్రశ్న చూడండి. ఎక్స్ప్లెయిన్ ది రియాక్షన్ బిట్వీన్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్. ఎక్స్ప్లెయిన్ ది రియాక్షన్ బిట్వీన్ సోడియం సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్ అంటే సోడియం సల్ఫేట్ మరియు బేరియం క్లోరైడ్ మధ్య ఎలాంటి రసాయన చర్య జరిగిందో ఇక్కడ వివరించమంటున్నారు. మరి దీనికి సంబంధించిన స్టెప్స్ ఏ విధంగా రాయాలి ఇక్కడ చూడండి. ఫస్ట్ స్టెప్, టేక్ అబౌట్ 100 ml ఆఫ్ వాటర్ ఇన్ ఏ బీకర్ అండ్ డిజాల్వ్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ సోడియం సల్ఫేట్. ఇది Na2SO4 అంటే సోడియం సల్ఫేట్ ఫార్ములా. అంటే ఏంటంటే ముందుగా ఒక బీకర్లో 100 ml నీటిని తీసుకోవాలి, తర్వాత దాంట్లో కొద్దిగా సోడియం సల్ఫేట్ని కలపాలి. సెకండ్ స్టెప్, టేక్ అబౌట్ 100 ml ఆఫ్ వాటర్ ఇన్ అనదర్ బీకర్ అండ్ డిజాల్వ్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ బేరియం క్లోరైడ్. ఇక్కడ BaCl అంటే ఏంటంటే బేరియం క్లోరైడ్ ఫార్ములా. అంటే ఇంకొక బీకర్ తీసుకోవాలి, ఇంకొక బీకర్లో 100 ml నీటి తీసుకోవాలి, దాంట్లో కొద్దిగా బేరియం క్లోరైడ్ని కలపాలి. తర్వాత యాడ్ Na2SO4 సొల్యూషన్ టు BaCl2 సొల్యూషన్ అండ్ అబ్జర్వ్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలంటే కనుక సోడియం సల్ఫేట్ సొల్యూషన్ని బేరియం క్లోరైడ్ సొల్యూషన్కి కలపాలి. ఆ తర్వాత ఏం జరిగిందో పరిశీలించండి. నెక్స్ట్, ఏ వైట్ ప్రెసిపిటేట్ ఆఫ్ BaSO4 అంటే బేరియం సల్ఫేట్ ఈస్ ఫార్మ్డ్ అలాంగ్ విత్ సాల్యుబుల్ సోడియం క్లోరైడ్. అంటే మరి ఇక్కడ తెల్లని అవక్షేపం అంటే కరగనేది ఈ ద్రావణంలో ఏర్పడింది. దీంతో పాటు ఇక్కడ సోడియం క్లోరైడ్ అనేది ఈ ద్రావణంలో కలిసి ఉంది. సో దీనికి సంబంధించిన ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ చూడండి. ఇక్కడ Na2SO4 ప్లస్ BaCl2 గివ్స్ BaSO4 ప్లస్ 2NaCl. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక అక్కడ నోటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ Na2SO4 ఇక్కడ AQ ఉన్నదంటే యాక్వస్ సొల్యూషన్, BaCl2 ఇక్కడ AQ ఉందంటే ఇది కూడా యాక్వస్ సొల్యూషనే, BaSO4 అంటే సాలిడ్ అంటే ప్రెసిపిటేట్ ఏర్పడింది. సో ఇక్కడ డౌన్వర్డ్ యారో ఉందంటే ఇక్కడ మరి అవక్షేపం ఏర్పడదని మనం గమనించాలి. అలాగే 2NaCl దగ్గర యాక్వస్ సొల్యూషన్ ఉంది ఇక్కడ. సో ఈ విధంగా మనం ఈక్వేషన్ రాసేటప్పుడు నోటేషన్స్ కూడా ఖచ్చితంగా రాయాలి. సో ఇది స్టూడెంట్స్ ఈ విధంగా ఈ ప్రశ్నకి జవాబు రాయాలి. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇది సోడియం సల్ఫేట్ సొల్యూషన్, ఇది బేరియం క్లోరైడ్ సొల్యూషన్. సో ఈ రెండు కూడా దాదాపుగా కలర్లెస్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సోడియం సల్ఫేట్ సొల్యూషన్ని మరి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ కలుపుతున్నాను. ఆ తర్వాత ఏం జరిగింది ఇక్కడ పరిశీలించండి. చూడండి, ఇక్కడ తెలుపు రంగు అవక్షేపం మీరు ఏర్పడడం గమనించవచ్చు. ఇదే బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేట్. స్టూడెంట్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద గ్యాస్ ఎవాల్వ్డ్ వెన్ జింక్ గ్రాన్యూల్స్ ఆర్ మిక్స్డ్ టు HCl? వాట్ ఈస్ ద గ్యాస్ ఎవాల్వ్డ్ వెన్ జింక్ గ్రాన్యూల్స్ ఆర్ మిక్స్డ్ టు HCl? అంటే అర్థం ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి జింక్ ముక్కలు కలిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుందనే ప్రశ్న ఇక్కడ ఉంది. దీనికి జవాబు ఏంటో చూడండి. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్ వెన్ జింక్ గ్రాన్యూల్స్ ఆర్ యాడెడ్ టు హైడ్రోక్లోరిక్ యాసిడ్. Hydrogen gas is evolved when zinc granules are added to hydrochloric acid. అంటే మరి ఇక్కడ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి జింక్ ముక్కలు కలిపినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది విడుదలవుతుంది. సో ఇప్పుడు ఈ చర్యకు సంబంధించిన సమీకరణం ఏ విధంగా రాయాలో చూడండి. ఇక్కడ Zn plus 2HCl gives ZnCl2 plus H2. అంటే జింక్ మరి హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలిసి జింక్ క్లోరైడ్తో పాటుగా హైడ్రోజన్ గ్యాస్ ని విడుదల చేస్తుంది. ఇక్కడ జింక్ సాలిడ్ స్టేట్లో ఉంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాక్వస్ స్టేట్లో ఉంది అంటే యాక్వస్ సొల్యూషన్, మరి జింక్ క్లోరైడ్ వచ్చేసి యాక్వస్ సొల్యూషన్, అలాగే హైడ్రోజన్ వచ్చేసి గ్యాస్. ఇక్కడ మరి యారో మార్క్ అనేది పైకి ఉంది కాబట్టి అక్కడ వాయువు విడుదల అవుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఈ ప్రశ్నకు జవాబు రాయాలి.